చంద్రబాబు నాయుడు వస్తున్నాడు మా ఇంటికి, పెన్షన్ ఇస్తున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉండదు, నాకు బాగుంది. ఏం చెప్పాలి? నా పేరు కోటమ్మ. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఆయన చేతుల మీదుగా పింఛన్ తీసుకుంటున్నాము. మా ఊరికి వస్తున్నాడు. ఊరి పేరు పనుకోవారిపాడు. ఏం సమస్యలు కాదు. ఆయనకి 2 బిడ్డలు, కొడుకు, కొడుకు, అమ్మాయికి ఏమో పెళ్ళి అయిపోయింది. ఆయనకి ఏమీ లేదు. ఆయనకి ఏదన్నా జనడు భూమి చూపిస్తాడేమో అడగదాం అనుకుంటున్నా. ఇంకేం అడగాలి? నేనేమో అడగబడ్డది లేదు సార్. అదే ఆయన సమస్యలు 2 బిడ్డలు ఏం లేదు. ఆయన ఇదే ఇల్లు కూడా పెంచి కట్టుకోవాలి. నా పేరు కోటమ్మ, పనుకోవారిపాలెం. మా ఆయన 7 నెలలు అయింది చనిపోయి. ఆ పింఛన్ నాకు వస్తుంది, ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చాలా ఆనందంగా ఉన్నది నాకు. ఇంటికి వస్తున్నాడు, చాలా ఆనందంగా ఉన్నది. ఆ అబ్బాయికి ఏమీ లేదు. ఒక కొడుకు, ఒక కూతురు, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఆయన ఇచ్చిన ఇల్లే ఒకరు పెంచి కట్టుకున్నాడు. అది ఏదన్నా భూ చూపిస్తే ఆయన పిల్లలకి ఆయన చెప్తారని అనుకుంటున్నాను. నేను ఆయన చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీ ఊర్లో? సమస్యలు అందరికీ సమస్యలు సార్, ఎవరో ఒకరు చెప్తారు. చంద్రబాబు నాయుడుకి నమస్కారం, మరీ వందనాలు. మన ఎమ్మెల్యే గారికి నమస్కారము, మన నాని సార్కి నమస్కారము, మన మధు సార్కి నమస్కారము, అందరికి నమస్కారం. నా పేరు చుండు పద్మమ్మ. మాది పునపవారిపాడు గ్రామము, చిన్న గ్రామము మాది, మాలుపోయిన గ్రామము. ఒకప్పట్లో నా పెళ్ళై 40 సంవత్సరాలు. నాకు 3 పిల్లలు, ఒక కొడుకు, 2 కూతుళ్ళు. నా కొడుకు పెళ్ళయి 2 మనవాళ్ళు. ఒక పాపకి, పెద్ద పాపకి పెళ్ళి అయిపోయింది. చిన్న పాప BSc నర్సింగ్ కష్టాలు పడి చదివించి ఆడాడ చిన్న జాబు ట్రైనింగ్లు చేసుకుంటుంది నెల్లూరు దగ్గర. నేను చేయని పని అంటూ లేదు. మా ఆయన చచ్చిపోయి 20 సంవత్సరాలు. అప్పట్లో మా చిన్న కూతురికి అసలు నానంటే తెలవదు. నేను ఒక అనాథ హాస్టల్లో నా చిన్న కూతుర్ని 3వ క్లాస్ నుంచి నా బిడ్డని చదివించి నేను పడరాని బాధలంతా పడి, అష్టకష్టం అంతా పడి ఈరోజు నిలబడ్డానంటే ఆ రోజు ఎన్టీ రామారావు ధర్మం 2 రూపాయల బియ్యం ధర వల్ల ఆ బియ్యం తిని నేను నా బిడ్డలు బతికించుకున్నా. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొంచెం మా సిస్టరు, మా అమ్మ నాయన చనిపోయినారు. మా సిస్టర్ని నేను సాపుకుంటుండా. అమ్మాయికి 15,000 రూపాయలు పెంచాడు. 5,000 రూపాయలు పింఛన్తో 15,000 రూపాయలు పెంచాడు. 10,000 ఎక్స్ట్రా పెంచాడు. కాబట్టి నాకు 2,000 రూపాయలు పింఛన్తో 2,000 రూపాయలు ఎక్స్ట్రా పెంచారు. అమ్మాయికి 15,000, నాకు 4,000 రూపాయలు ఇస్తున్నాడు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ధర్మం. నేను ఈ కష్టనిష్టాలు అప్పులు చేసి, సప్పులు చేసి, బిడ్డలు చదివించుకొని, ఇల్లు కట్టుకోలేక, తిన్నను కూడు లేక నేను పడ్డ కళ్ళాట్లు ఇంకో స్త్రీ పడకూడదు. మన చంద్రబాబు నాయుడు వల్ల నేను దయచేసి మన చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత నేను కొంచెం ఆ చంద్రబాబు నాయుడు పింఛన్ దాని వల్ల ఈరోజు నిలబడి ఉన్నానంటే, నా ప్రాణంతో ఉన్నానంటే మన బాబు గారు పింఛన్ దాని వల్ల కొంచెం అప్పులు కట్టుకుంటా రికవర్ అవుతా. మా చెల్లెలు, నేను ఈతో పాటు ఇల్లు, మా కొడుకు 2 పిల్లలు ఇదిగో పైబిల్ ఫ్యాక్టరీలో కూలి పనికి పోతాడు. 2 పిల్లలు, ఓడి భార్య, ఓడి పిల్లలకి ఓడి జీతం సరిపోతుంది. నేను పొదుపు కట్టుకుంటున్నా. హౌస్ లోన్ తీసుకున్నా. ఈ 15,000, 4,000, 19,000, 10,500 హౌస్ లోన్ కడతా. 500, 200 రూపాయలు పొదుపు లోన్ కట్టుకుంటా. 1.5 లక్ష రూపాయలు లోన్ తీసుకున్నా. ఇలా గడుపుకుంటా కొంచెం రికవర్ అవుతా. ఆ పెన్షన్తోనే కొంచెం రికవర్ అవుతా. సంతోషంగా కొంచెం హ్యాపీగా ఉన్నాను సార్. అందరికీ నమస్కారం సార్. మన సీఎంకి ధన్యవాదాలు సార్. మరీ ధన్యవాదాలు సార్. మా ఊరు పున్నపవారి గ్రామంలోకి చంద్రబాబు నాయుడు రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. మాకు కొత్తగా రోడ్డు పడింది. మా మధు సారు వల్ల, గంటా మధుకృష్ణ సారు మాకు రోడ్డు తెప్పించి ఎంతో కృషి చేశారు. లేకపోతే మా ఊరిని పట్టించుకునే వాళ్ళే లేరు.
నాకెంతో అదృష్టం. రేపు వచ్చి 1వ తేదీ. ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోకుండా ఉన్న రోడ్డు ఈరోజు రావటం మాకు చాలా ఎంతో గర్వకారం, అదృష్టం. అది తెలుగుదేశం ప్రభుత్వంలో రావటం మహా అద్భుతం. మాకు ఎక్కువగా కృషి చేసి రోడ్డు కోసం ఎక్కువ బాధలు పడి గంటా మధుకృష్ణ సారు పెన్వర్ ఆయన చాలా కృషి చేశారు. కృషి చేసిన బట్టే ఆయన ఎంత బాధపడ్డాడో ఆయనకి తెలియాలి. కాబట్టి మా ఊరికి రోడ్డు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఫ్యూచర్లో మా పిల్లలు ఎంతో బాధలు పడుతున్నారు. ఈ ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అసలు బస్సు కూడా ఈరోజు ఉన్నపారిపాలెం గ్రామానికి బస్సు కూడా విచ్చేస్తున్నది. అద్భుతమైన విషయం. సార్ మేము మర్చిపోలేనిది, ఎన్నడూ కని విని ఎరగని ఈ రీతిలో చేశారు. మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇది జీవితంలో మర్చిపోలేనిది, ఎవరు ఎప్పటికీ అవనిది కలగా నిలిచేది నిజం చేసి చూపించినారు మన టీడీపీ ప్రభుత్వంలో. జై టీడీపీ, జై తెలుగుదేశం.